ఏపీ సీఎం జగన్ ఓ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అంతేకాదు ఈ విషయంపై అధికారులు విచారణకు ఆదేశించడంతో వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. హెలికాప్టర్లో అక్కడికి వెళ్లారు. అయితే పర్యటన సందర్భంగా కొనకొండల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలో భారీగా దుమ్ముతో పాటు చీపురు గాల్లోకి లేచిపడింది. దీన్ని గమనించిన పైలట్ హెలికాప్టర్ ను కాసేపు గాల్లోనే ఉంచారు. పరిస్థితి అదుపులోకి రావడంతో ల్యాండింగ్ చేశారు. అయితే ఆ సమయంలో పైలట్ చురుగ్గా ప్రవర్తించకపోయి ఉంటే ప్రమాదం జరిగేదని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఒకవేళ ఆ చీపురు ఎగిరి హెలిపాడ్ రెక్కలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జరిగిన సంఘటనను చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఎన్నికల వేళ కుట్ర కోణం ఏదైనా ఉందా అని ఆరా తీసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతున్నట్లు సమాచారం. గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగిన సందర్భాలు ఉన్నాయి. జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో పలు సాంకేతిక లోపాలు కూడా తలెత్తాయి. తాజాగా మరోసారి హెలిప్యాడ్ కు సంబంధించి మరో ఘటన జరగడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇక ఎన్నికల సమయం కావడంతో ఆందోళన మరింత పెరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి జగన్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.